నీ భారమెల్లా నా మీద మోపు. ఎందుకంటే దేవుడు తెలుసు, నీలో ఉన్న భారం వల్ల నువ్వు కుంగిపోతావు, కుసించిపోతావు, నలిగిపోతావు, ఇరిగిపోతావు అని దేవుడు తెలుసు. కనుక దేవుడు ప్రేమామయుడిని ప్రేమి చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళావు, మార్కెట్కి వెళ్ళినప్పుడు నీ పొట్టోడిని చిన్నోడిని కూడా తీసుకెళ్ళావు. చిన్నోడి నెత్తి మీద ఒక షుగర్ ప్యాకెట్ 2 ప్యాకెట్లు పెట్టినావు. 2 ప్యాకెట్లు పెట్టి నువ్వు వెనక 2 సైజులు తీసుకొని వెళ్తున్నావు. పొట్టోడు నడుస్తున్నాడు, కొంచెం దూరం నడిచి ఆగుతున్నాడు. నువ్వేమో ఆగకుండా వెళ్ళిపోతున్నావు. ఇది బరువు ఎక్కువైపోయింది వాడికి. వాడు వయసు తగిన బరువు కాదు, ఇది బరువు ఎక్కువైంది. అలాగే చూస్తుంటావా, అబ్బా భలే మోస్తున్నాడు నన్ను చూసుకుంటావా? చూసి వెనక్కి తిరిగినప్పుడు నీకు అర్థమవుతుంది, అమ్మో నా కొడుకు బరువు ఎక్కువైంది అనుకుంటారు. ఏం చేస్తావు? అరే నాన్న ఒక ప్యాకెట్ ఇచ్చేసి అని చెప్పి తీసుకుంటాం. మళ్ళా కొంత దూరం వెళ్ళినప్పుడు కొడుకు మొయిలో పోతున్నాడు, చెమటలు ఎక్కుతున్నాయి, పావు ఉదయం కూర్చున్నాడు. ఆ ఒక్క ప్యాకెట్కే షుగర్ ప్యాకెట్ ఒకటే, అది కూడా బరువు అయిపోయిందని చెప్పి కూర్చుంటే నువ్వేం చేస్తావు? అది కూడా ఇచ్చిన ఆయన నువ్వు ఫ్రీ కదా అని చెప్తాడు. కారణం ఏంటి? వాడు మోస్తాడనో లేకపోతే మోయడానికి కాదు, కానీ తల్లి ప్రేమ కొడుకు మీద అంత ఉంటుంది. అంటే ఏంటి? తన పిల్లలు ఏ కష్టమైన పని చేయడానికి ఒప్పుకోడు ఏ తల్లి ఏ తండ్రి కూడా. కొంతమంది పిల్లలంటే మరీ ప్రేమ, అతి ప్రేమ చూపిస్తారు. కాలు కింద పెట్టనవరు, పెట్టుకోపి పెట్టటి నాన్న లేకమాకు 10 అయింది లేకమాకు సూర్యుడు రావాలా, నువ్వు దుప్పటి తీయవా కాదు ఒప్ప ఏసీ వేయరా, ఏసీ పెంచాలో చెప్పు, నువ్వు పడుకోవాలి నాన్న, నువ్వు పడుకుంటేనే నాకు బాగుంటుంది అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంటే మితిమీరిన గారం, మితిమీరిన ప్రేమ చూపిస్తే అతి ప్రేమ అనర్థం. అతిగా ఏదైనా అతి అనేది ఏదైనా మనకు అనర్థమే, అది మనకు నష్టం తెచ్చేదే. కాబట్టి పిల్లల మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, ఏ ప్రేమైనా అంతంత మాత్రం ఉండాలి తప్ప మరీ ప్రేమ చూపిస్తే అది విషయంగా మారి మనకి వ్యతిరేకంగా అవుతుంది. అందుకని అతిగా ప్రేమ చూపించినటువంటి తల్లిదండ్రులకి ఆ పిల్లలు పెద్ద అయినాక మేకే కూర్చుంటారు. అతిగా ప్రేమ చూపించినట్టు అదే ఓకే, ఒక అదుపులో ప్రేమ చూపించినటువంటి తల్లిదండ్రులకి ఆ పిల్లలు పెద్దగా అయ్యి వారికి మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి కొడుకులు కూతుళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడికి నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా నేను అధికముగా ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పాడు. నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. శాశ్వతంగా మనల్ని ప్రేమించేది, మన చేయి విడిచిపెట్టుకుంటుండేది ఎవరు? యేసయ్య మాత్రమేనండి. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు బాధలు పొందుతున్నావు, నువ్వు కష్టాల గుండా వెళ్తున్నావు, నువ్వు ఇబ్బందులు కూడా వెళ్తున్నావు, నీ భర్తకు తెలియకుండా కొన్ని సమస్యలు కూడా నువ్వు వెళ్తున్నావు అని దేవునికి మాత్రం, నీ భార్యకి తెలియకుండా